హలో ఆల్. వెల్కమ్ బ్యాక్ అగైన్. సో మ్యాట్రిక్స్‌లో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అయినటువంటి డెటర్మినెంట్స్ అని చూద్దాము. సో ఇప్పటి వరకు మీరు మ్యాట్రిక్స్ ఎడిషన్ ఏ విధంగా చేయాలి, సబ్ట్రాక్షన్ ఏ విధంగా చేయాలి, మల్టిప్లికేషన్ ఏ విధంగా చేయాలి, అలాగే మీరు ట్రాన్స్‌పోజ్ ఏ విధంగా చేయాలనేది బాగా నేర్చుకున్నాము. సిమెట్రిక్ మ్యాట్రిక్స్, స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అనేది నేర్చుకున్నాము. సో ఇదంతా ఒక పార్ట్ అయితే, రెండో పార్ట్‌గా డెటర్మినెంట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ 2 కూడా మ్యాట్రిక్స్ సంబంధించిందే. ఈ 2 కూడా కలిపి మీకు 22 మార్క్స్ అనేది రావడం అనేది జరుగుతుంది. సో మ్యాట్రిక్స్ ఇప్పటి వరకు కూడా మీరు ఒకవైపే చూసారు. ఇప్పుడు రెండో వైపు అనేది చూడబోతున్నారు. ఈ రెండో వైపు అనేది చాలా 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 ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనేది ఉంటది. అలాగే మీరు ఎక్కువగా కన్‌ఫ్యూజ్ అయ్యేందుకు అవకాశం ఉంటది. కన్‌ఫ్యూజ్ లేకుండా నేను చెప్పడం జరుగుతుంది. మీరు జాగ్రత్తగా క్లాస్ అనేది వినండి. మీరు ఎప్పుడైతే ఈ క్లాస్ అనేది వినడం మానేస్తారో, రెండో పార్ట్ అనేది మీకు చాలా కష్టంగా అవుద్ది. సో అందుకని ఎక్కడా స్కిప్ చేయకుండా డెటర్మినెంట్స్ అనే కాన్సెప్ట్ ఫుల్‌గా అనేది ఈ వీడియో అనేది చూడాలి. ఓకే. సో క్లాస్‌లోకి వెళ్ళిపోతే ఇప్పుడు మ్యాట్రిక్స్ డెటర్మినెంట్స్. మ్యాట్రిక్స్ డెటర్మినెంట్స్ అనేది ఎప్పుడు కూడా మనం డెట్ అని చదువుతాము. చూడండి, ఏదైనా ఒక మ్యాట్రిక్స్ ఏ ఉందనుకోండి. ఏ అనే మ్యాట్రిక్స్ ఎప్పుడు మనం డెటర్మినెంట్స్ అనేది స్క్వేర్ మ్యాట్రిక్స్‌కి మాత్రమే వేయడం జరుగుతుంది. స్క్వేర్ మ్యాట్రిక్స్‌కి మాత్రమే డెటర్మినెంట్స్ అనేది వేయడం జరుగుతుంది. ఏ అనే మ్యాట్రిక్స్ మనకి 1/1 గాని, 2/2 గాని, 3/3 మీకు ఇంటర్మీడియేట్ వరకు 3/3 అనేది ఇవ్వడం జరిగింది కావున, సో ఇంటర్మీడియేట్ హైయెస్ట్ ఆర్డర్ 3/3 వరకు కూడా మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో ఏదైనా మ్యాట్రిక్స్ ఏ అని ఇస్తే మనం దీన్ని డెట్ ఏ అని చెప్తాం. డెట్ ఆఫ్ ఏ. ఏ అనేది మ్యాట్రిక్స్ అనుకుంటే దీన్ని ఏ విధంగా డినోట్ చేస్తామంటే డెట్ ఏ అని చదువుతాం. అంతేగాని దీన్ని మ్యాట్రిక్స్‌లో మాడ్యులస్ అని అంటాం కదా! సో మాడ్యులస్ కింద మనం చదవకూడదు. మాడ్యులస్ కింద దీన్ని మనం చదవకూడదు. సో ఏమని చదవాలి? డెట్ ఏ, డెటర్మినెంట్ ఆఫ్ ఏ అని చదవాలి. దీన్ని మనం సింబాలిక్‌గా చెప్పుకోవాలంటే మాడ్యులస్ కిందే వేస్తాం గానీ మాడ్యులస్ కాదు. సో దీన్ని మనం ఏం చదువుతామంటే డెటర్మినెంట్ ఆఫ్ ఏ. దిట్ ఈస్ కాల్డ్ డెట్ ఏ. ఏం చదువుతాము? డెట్ ఏ అని చదువుతాము. ఓకేనా? సో దీన్ని మనం డెటర్మినెంట్ ఆఫ్ ఏ అని చదువుతాము. ఇది చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, డెటర్మినెంట్ అనేది ఎప్పుడు కూడా మనం స్క్వేర్ మ్యాట్రిక్స్‌కి మాత్రమే ఏస్తాము. ఇంకే మ్యాట్రిక్స్‌కి అనేది వేయలేము. ఓకే. సో డెటర్మినెంట్స్ అనేది ఏ విధంగా కాలిక్యులేట్ చేయాలి? ఏ విధంగా వేసుకోవాలనేది ఫస్ట్ చూద్దాము. 1/1 మ్యాట్రిక్స్ చేసుకుంటే డెటర్మినెంట్స్ అనేది మనకి 1/1 మ్యాట్రిక్స్ అంటే ఒకే ఎలిమెంట్ ఉంటది గనక దీనికి 1 అని అంటాము. సో లోపల ఎలిమెంట్ ఎంతైతే ఉందో దానికి డెట్ 1. సో అలాగే 3 అని ఉందనుకోండి. ఇది 1/1 మ్యాట్రిక్సే కదా! దీనికి డెట్ అనేది 3. లోపల ఎలిమెంట్ ఏదైతే ఉందో దానికి అదే డెట్ అవుద్ది. అలాగే స్క్వేర్ మ్యాట్రిక్స్‌కి ఏ, బి, సి, డి. ఏబీసీడీ. ఇది మ్యాట్రిక్స్. డెట్ గాదు. దీనికి డెట్ వెయ్యాలి. డెట్ వెయ్యాలంటే ఏ విధంగా రాయాలి? ఇలా రాసుకోవాలని చెప్పాను గదా! డెట్ ఏ. దీన్ని ఏ విధంగా చదువుతాము? డెట్ ఏ అని చదువుతాము. సింబాలిక్‌గా 2 అడ్డగీతలని మాడ్యులస్ కింద ఏస్తాం గదా! కానీ మాడ్యులస్ అని చదవకూడదు. సో డెట్ ఏ అని చదవాలి. దీన్ని ఏ విధంగా ఏస్తామంటే మ్యాట్రిక్స్ సింబల్ వేరు, డెట్ సింబల్ వేరు చూసుకోండి. సో ఏ, బి, సి, డి. ఈ విధంగా డినోట్ చేసినప్పుడు సో క్రాస్‌గా డినోట్ చేసుకుంటాం. దీన్ని మనం ఏమంటామంటే ఏడీ మైనస్ బీసీ. సో డెట్ ఆఫ్ ఏ ఆఫ్ 2/2 మ్యాట్రిక్స్ ఈస్ ఈ మ్యాట్రిక్స్‌కి ఏబీసీడీకి ఏడీ మైనస్ బీసీ. సో క్రాస్‌గా ఏడీ మైనస్ బీసీ. ఎప్పుడు మైనస్ అనేది ఉంచుకోవాలి. ఇంటర్చేంజింగ్. దీని విధంగా చేంజ్ ఏడీ మైనస్ బీసీ ఈ విధంగా చూసుకుంటా ఉండాలి. సో ఇది ఏడీ మైనస్ బీసీ 2/2 మ్యాట్రిక్స్‌కి 1/1 మ్యాట్రిక్స్‌కి డైరెక్ట్‌గా అదే ఎలిమెంట్ అనేది రావడం జరిగింది. సో 3/3కి ఏ విధంగా చేయాలనేది జాగ్రత్తగా చెప్తాను చూడండమ్మా. సో జనరల్‌గా 3/3 మ్యాట్రిక్స్ మనం ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ11, ఏ12, ఏ13, ఏ21, ఏ22, ఏ23, ఏ31, ఏ32, ఏ33 అనే మ్యాట్రిక్స్ ఉంటది కదా! దీనికి డెట్ అనేది ఏ విధంగా వేయడం అనేది చూస్తాము. డెట్ ఎప్పుడు కూడా మ్యాట్రిక్స్ ఫార్మ్‌లో రాయకూడదు. 2 కూడా మాడ్యులస్ ఫార్మ్ ఉంటది కదా! కానీ మాడ్యులస్ అని అనకూడదు గనక సో డెట్ కింద రాసుకోవాలి. సో ఇప్పటి నుంచి ఈ విధంగా రాసుకున్నామనంటే మనం అది డెట్ అని చెప్పి అనుకోవాలి. సో ఇప్పుడు డెట్ అనేది ఏదన్నా ఒక రోని కన్సిడర్ చేసుకొని, ఆ రోలో ఉన్న ఎలిమెంట్స్ చూసాం. కాలమ్స్ అన్నా కన్సిడర్ చేసుకోవచ్చు. కానీ 2 మిక్సింగ్ చేసుకోకూడదు. ఏదైనా ఒకటి స్టార్ట్ చేసామంటే దాంతోనే స్టార్ట్ చేసుకుంటా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ రోని కన్సిడర్ చేసుకుంటున్నాను. ఈ ఎలిమెంట్ ఏది? ఏ11 ఎలిమెంట్‌కి సంబంధించినటువంటి రో అని కాలమ్ వదిలేసుకోవాలి. అంటే ఏ11 చేస్తున్నాం గనక ఈ వదిలేసుకోవాలి. ఈ కాలమ్ వదిలేసుకుంటే మీకు 4 ఎలిమెంట్స్ ఉంటాయి. ఆ 4 ఎలిమెంట్స్ కూడా ఏడీ మైనస్ బీసీ కింద రాసుకోవాలి. సో ఇప్పుడు డెట్ ఏ అనేది ఏ విధంగా రాస్తాం చూడండి. ఏ11 ఇంటూ ఏ22 ఏ22 ఇంటూ ఏ33 మైనస్ ఏ23 ఇంటూ ఏ32 నెక్స్ట్ మైనస్ ఏ12 ఇంటూ ఏ12 అనేది ఏది?
రైట్. A12 అనేది ఏదమ్మా ఈ ఎలిమెంట్ కదా. సో ఇప్పుడు ఈ ఎలిమెంట్స్ లో కనెక్షన్ ఉన్నటువంటి ఈ కాలము ఈ రో వదిలేసుకోవాలి. అప్పుడు ఏ ఏ 4 ఎలిమెంట్స్ ఉన్నాయి? ఇది ఇది ఇది. సో ఆ 4 ఎలిమెంట్స్ ని రాసుకోవాలి. అంటే ఇప్పుడు ఏం రాసుకోవాలి? A21 ఇంటూ A33 మైనస్ A23 ఇంటూ A31 నెక్స్ట్ ప్లస్ A31 చేసుకున్నాం కదా, అంటే ఈ ఎలిమెంట్స్ చేసుకోవాలి. ఈ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు ఈ కాలం ఈ రో వదిలేసుకోవాలి. అప్పుడు ఏముంటది? A13 ఇంటూ అప్పుడు ఈ 4 ఎలిమెంట్స్ ఉంటాయి కదా, ఇది ఈ 4 ఎలిమెంట్స్ ఉంటాయి. అప్పుడు ఏముంటది? A21 మైనస్ A21 ఇంటూ A32 మైనస్ A22 ఇంటూ A31. ఇది మనకి డెట్ అనేది అవుద్ది. సో మీకు అర్థమైందా? సో మనం ఏదైతే కన్సిడర్ చేసుకున్నామో దాన్నే చూసుకుంటా ఉండాలి. చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే. అండ్ నెక్స్ట్ ఇది ఫస్ట్ రో చేసుకున్నాం. లేదు సార్ ఫస్ట్ రో కాదు, సెకండ్ రో కూడా మనం చూసుకోవచ్చు, సెకండ్ కాలం కూడా మనం చూసుకోవచ్చు అని అనుకుంటే ఏ విధంగా చేయాలో కూడా చెప్తాను. అది చూడండి ఒకసారి. సో ఇప్పుడు రోని పెట్టి చూసాం కదా, ఇప్పుడు కాలం పెట్టి చూద్దాము. సో ఫస్ట్ కాలం మనం ఏదైతే ఉందో ఆ కాలం చూద్దాము. ఆ కాలం అంటే ఏంటమ్మా? ఇది కదా కాలం అంతానే. సో ఆ కాలంలో చూసుకుంటే ఫస్ట్ A11 సంబంధించింది కనుక ఈ రో ఈ కాలం కూడా వదిలేయాలి. సో వదిలేసినప్పుడు ఏ విధంగా వేస్తాం చూడండి. డెట్ A ఈజ్ ఈక్వల్ టు A11 ఇంటూ అప్పుడు 4 ఎలిమెంట్స్ మిగిలాయి కదా, A22 ఇంటూ A33 అంటే ఈ విధంగా. నెక్స్ట్ మైనస్ A23 ఇంటూ A32 మైనస్ నెక్స్ట్ ఏ ఎలిమెంట్ తీసుకోవాలమ్మా? నెక్స్ట్ ఏ ఎలిమెంట్? ఎస్, మనం ఇది అనుకున్నాం కదా. సో అప్పుడు ఈ రో ఈ కాలం వదిలేయాలి. సో అప్పుడు మిగిలింది ఏంటి? A21 ఇంటూ చూడండి, అప్పుడు మనకు మిగిలింది 4 A12 A33 మైనస్ A13 ఇంటూ A32 నెక్స్ట్ ప్లస్ ఒకసారి ప్లస్ ఒకసారి మైనస్ ఒకసారి ప్లస్. నెక్స్ట్ ఎలిమెంట్ ఏ చూడండి, ఇది మల్టిప్లై చేస్తున్నాం కనుక ఈ కాలం వదిలేసుకోవాలి, ఈ రో వదిలేసుకోవాలి. సేమ్ అలాగే A31 ఇంటూ అప్పుడు ఈ 4 మల్టిప్లై చేసుకోవాలి. సో A12 A23 మైనస్ A13 ఇంటూ A22. ఓకే. సో ఇది మీకు డెట్ ఫామ్ లో వేసినటువంటి కాలంగా రోగా మీరు ఏదన్నా ఒకటి కన్సిడర్ చేసుకోండి. ఏదైనా ఒకటి కన్సిడర్ చేసుకుంటే మిగతా చూసుకోవాలి. సో ఏ విధంగా వేయాలనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. బట్ దీనికన్నా మీకు ఒక సమ్ తీసుకొని ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగా అర్థమవుతుంది. ఒక ఎగ్జాంపుల్ అనేది తీసుకుందాం ఇప్పుడు ఒకసారి. సో ఏ ఈజ్ ఈక్వల్ టు మ్యాట్రిక్స్ 1 2 4 నెక్స్ట్ -1 3 0 నెక్స్ట్ 4 1 0. ఓకే. సో ఫస్ట్ లో ఏదైతే చెప్పానో రో కింద మనం తీసుకొని చేసుకుంటే డెట్ అనేది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ గా తీసుకొని ఒక సమ్ ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. మ్యాట్రిక్స్ ఒక ఎగ్జాంపుల్ గా తీసుకుంటే 1 2 4 -1 3 0 4 1 0. ఓకే. సో ఇప్పుడు డెట్ ఏ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం రో ప్రకారం. సో 1 ఇంటూ అన్నప్పుడు ఇది మనం తీసుకున్నట్లయితే 4 ఎలిమెంట్స్. సో 1 ఇంటూ 3 ఇంటూ 0 0 0 ఇంటూ 1 -0. తర్వాత -2 ఇంటూ చూడండి ఈ 2 చేస్తున్నాం కదా, అప్పుడు ఈ రో వదిలేయాలి, అప్పుడు ఈ 4 ఎలిమెంట్స్ చూసుకోవాలి. ఓకే. సో చూసుకుంటే -1 ఇంటూ 0 0 -4 ఇంటూ 0 0. నెక్స్ట్ +4 ఇంటూ 4 అంటే ఏమనుకున్నాము? ఈ 4 కదమ్మా, ఇది తీసుకొని ఈ 4 ఎలిమెంట్స్ తీసుకోవాలి. ఓకే. +4 ఇంటూ -1 ఇంటూ 1 -1 -3 ఇంటూ 4 is 12. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 0 0 కన్నా 1 ఇంటూ 0 0 -0 +4 ఇంటూ -13. సో దట్ ఈస్ -52. సో ఆ మ్యాట్రిక్స్ మనకి -52 అనేది రావడం జరిగింది. ఇది రో కింద తీసుకున్నాము.
కానీ మనం ఎప్పుడైనా మ్యాట్రిక్స్ చూసినప్పుడు రోనే చేయాల్సిన అవసరం లేదు, ఎలాగైనా చేసుకోవచ్చు. ఏదైనా ఒక కాలం తీసుకోవచ్చు, ఒక రో తీసుకోవచ్చు. ఆ రో ఫస్ట్ రో అవసరం లేదు, మిడిల్ రో, థర్డ్ రో, లేదా ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం ఏదైనా తీసుకొని మనం డెట్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇదే సమ్ని ఇంకో విధంగా చెప్తాను చూడండి ఒకసారి. ఇప్పుడు ఏ అనే మ్యాట్రిక్స్, సేమ్ మ్యాట్రిక్స్ తీసుకుందాము. ఏంటిది? 1 2 4 -1 3 0 నెక్స్ట్ 4 1 0 ఈ మ్యాట్రిక్స్ ఉంది కదా. ఈ మ్యాట్రిక్స్ ని మీరు గమనించుకున్నట్లయితే మనకి థర్డ్ కాలంలో 4 0 0 ఉంది. సింపుల్ గా చేసుకోవచ్చు ఇది. ఓకే, సో డెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ, అంటే 4 ఇంటూ అన్నప్పుడు ఈ కాలం, ఈ రో వదిలేయాలి, ఈ కాలం వదిలేయాలి. అప్పుడు ఎంత ఉంటుంది? -1 -13. ఇదే కదమ్మా మనం చూసుకోవాలి. ప్లస్ తర్వాత 0 ఇంటూ ఎనీథింగ్ 0 ప్లస్ అది మైనస్ ఇది, ప్లస్ 0 ఇంటూ ఎనీథింగ్ 0, ఎందుకంటే 0 కనుక మనకి అన్ని 3 ఒక కాలం చేస్తే సరిపోద్ది. సో 4 ఇంటూ ఇది 12, 4 ఇంటూ -13 దట్ ఈస్ -52 ఈజ్ ద ఆన్సర్. ఇలాగైనా కూడా మీరు చేసుకోవచ్చు. సింపుల్ గా ఏ మ్యాట్రిక్స్ అనేది ఎక్కడి నుంచి మొదలు పెట్టాలని మీ యొక్క విజ్ఞతకి వదిలేస్తాం. ఎందుకంటే ఏది చేస్తే, కానీ ఏది చేసినా కూడా ఆన్సర్ ఒకటే వస్తుంది. ఏది చేసినా, ఏ కాలం తీసుకున్నా, ఏ రో తీసుకున్నా కూడా డెట్ ఏ అనేది ఒకటే రావాలి. ఓకేనా? చాలా ఇంపార్టెంట్. సో ఇది డెట్ ఏకి సంబంధించి. ఇది డెట్ ఏమో మాడ్యులస్ కాదు. సో వాల్యూస్ అనేది మైనస్ రావచ్చు, ప్లస్ రావచ్చు, ఏదైనా కూడా మీరు రప్పించుకోవడానికి చూసుకోవచ్చు. ఇప్పుడు మ్యాట్రిక్స్ అనే ప్రాపర్టీస్ ఒకసారి చూద్దాము. డెటర్మినెంట్స్ లో ప్రాపర్టీస్ అంటే ఈ డెట్ ఏ అనేది ఎక్కడెక్కడ వాడతాము, దానికి ఏ విధంగా వాడతాం అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూడండి. ఇందాక చెప్పినట్టు మనం డెట్ ఏని డెట్ ఆఫ్ ఏ అని రాయొచ్చు, లేదా డెట్ ఏ అని ఈ విధంగా రాయొచ్చు, లేదా సింబల్ ట్రయాంగిల్ సింబల్ అనేది వేసుకుంటా ఉండొచ్చు. ఈ విధంగా అనేది డెట్ సింబల్ మీరు ఉపయోగించి. కానీ ఇది మ్యాక్సిమం మనం ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ కి వాడుతూ ఉంటాం కదా. ఆ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ కూడా మనం డెట్ ఏ ద్వారా చేయొచ్చు. అలాగే ఇంకోటి ఏంటంటే డెట్ అనేది ఎప్పుడు కూడా స్క్వేర్ మ్యాట్రిక్స్ మాత్రమే మనం వేస్తూ ఉంటాము. స్క్వేర్ మ్యాట్రిక్స్ అయితేనే డెట్ వేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇక్కడ మీరు ఇంకోటి గమనించుకున్నట్లయితే మ్యాట్రిక్స్ ఏదన్నా కే ఇంటూ ఏకి మనం డెట్ వేసినప్పుడు డైరెక్ట్ గా కే ఇంటూ డెట్ ఏ అనేది రావడం అనేది జరగదు. ఎందుకనంటే కే అనేది దీని ఆర్డర్ అయితే ఎంతైతే ఉందో, ఎన్ అనేది ఆర్డర్ అనుకోండి, ఎన్ ఆర్డర్ అయితే సో కే పవర్ ఎన్ ఇంటూ డెట్ ఏ అనేది రావడం అనేది జరుగుద్ది. అంటే ఎగ్జాంపుల్ గా చూసుకున్నట్లయితే 3A మ్యాట్రిక్స్ ఉంది, దీనికి డెట్ వేసాం అనుకోండి, 3/3 మ్యాట్రిక్స్ అనుకుంటే 3 క్యూబ్ ఇంటూ డెట్ ఏ అంటే 27 ఇంటూ డెట్ ఏ అనేది రావడం అనేది జరుగుద్ది. ఇవి ప్రాపర్టీస్. అలాగే మీకు ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్ములా మీరు చూసే ఉంటారు. సో ఈ డెటర్మినెంట్స్ అనేది ఎక్కడెక్కడ యూజ్ చేయొచ్చు ఏంటి అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మీకు ఆల్రెడీ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ వాడడం అనేది మీకు ఆల్రెడీ తెలుసు. అలాగే ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్మ్ బై 3 పాయింట్స్ ఏ x1 y1, బి x2 y2, సి x3 y3 అని 3 పాయింట్స్ ఇచ్చినప్పుడు ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ మీకు ఆల్రెడీ ఫార్మే తెలుసు. దట్ ఈస్ హాఫ్ మాడ్యులస్ x1 ఇంటూ y2 మైనస్ y3 ప్లస్ x2 ఇంటూ y3 మైనస్ y1 ప్లస్ x3 ఇంటూ y1 మైనస్ y2. ఈ ఫార్ములా మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఇది మ్యాట్రిక్స్ లో ఏ విధంగా చేయాలి చూడండి. 3 పాయింట్స్ ఇచ్చాడు కదా, ఆ 3 పాయింట్స్ మనం మ్యాట్రిక్స్ ఏ కింద తీసుకుంటే 3 పాయింట్స్ కూడా x1 y1, x2 y2, x3 y3. ఇప్పుడు థర్డ్ కాలంలో ఉన్నటువంటి దాన్ని మనం 1 1 1 కింద నోట్ చేసుకోవాలి. ఎందుకంటే 3/3 మ్యాట్రిక్స్ కదా, మనకి 3/3 మ్యాట్రిక్స్ గా ఉన్నప్పుడు ఈ విధంగా డినోట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి మనం డెట్ ఏ ఫైండ్ అవుట్ చేస్తే, డెట్ ఏ ఫైండ్ అవుట్ చేసినట్లయితే ఏమొస్తుంది చూడండి, x1 ఇంటూ y2 మైనస్ y3 ఇదే కదా. నెక్స్ట్ ఈ రో కింద చూసుకోవాలి, మైనస్ x2 ఇంటూ y1 మైనస్ y3 ప్లస్ x3 ఇంటూ చూడండి, x3 అంటే y1 మైనస్ y2 మాడ్యులస్. సో దీన్ని మాడ్యులస్ పెట్టుకోవాలి, ఎందుకని ఎప్పుడు కూడా. సో ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ కనుక హాఫ్ వేసుకుంటే హాఫ్ మాడ్యులస్, దట్ ఈస్ హాఫ్ మాడ్యులస్ x1 ఇంటూ y2 మైనస్ y3 ప్లస్ x2 ఇంటూ ఎక్కడ కామన్ తీసుకున్నట్లయితే y3 మైనస్ y1 ప్లస్ x3 ఇంటూ y1 మైనస్ y2. ఇది మీకు
ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్ములా విత్ రెస్పెక్ట్ టు మీకు తెలిసినటువంటిది. సో మనకి డెట్ విధంగా తీసుకున్నప్పుడు ఆఫ్ మాడ్యులస్ డెట్ ఏదైతే ఉందో దానికి డెట్ వేసుకున్నట్లయితే, సో డెట్ ఏ విధంగా వేయాలి, x1 y1 x2 y2 x3 y3 2 కాలమ్స్ వేసుకుని థర్డ్ కాలంలో 1 1 1 అనేది వేసుకోవడం జరగాలి. సో ఈ విధంగా చేయొచ్చు. అలాగే మీకు కొలీనియర్ పాయింట్స్ ఉంటుంది. ఈ కొలీనియర్ పాయింట్స్ కూడా సేమ్ మీరు డెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అవ్వాలి. సేమ్ ఏది x1 y1 x2 y2 x3 y3 ఇది 2 కాలమ్స్ పెట్టుకొని థర్డ్ కాలంలో 1 1 1 పెట్టుకొని ఈ డెట్ అనేది 0 అయినట్లయితే ఆ పాయింట్స్ 3 పాయింట్స్ కూడా కొలీనియర్ పాయింట్స్ అని అంటాము. అలాగే ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ ఫైండ్ అవుట్ చేయడానికి కూడా ఈ డెట్ అనేది మీకు యూజ్ అవుద్ది. సో ఏ విధంగా యూజ్ అవుద్ది అనేది ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ గా చెప్తాను చూడండి. మీకు ఏదైతే ఉందో ఆ టెక్స్ట్ బుక్ లో ప్రకారం మీకు చెబుతాను. ఈ టెక్స్ట్ బుక్ లో ఫస్ట్ ఎక్సైజ్ లో ఉన్న కాన్సెప్ట్ చెప్పడం జరిగింది. సెకండ్ ఎక్సైజ్ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ కూడా మీకు చెప్పడం జరిగింది. దీంతో పాటు మీకు ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫైండ్ అవుట్ చేయండి అని అన్నప్పుడు కానీ, లేదంటే సో దట్ ది పాయింట్స్ ఆర్ కొలీనియర్ అన్నప్పుడు పాయింట్స్ కొలీనియర్ అంటే డెట్ ఈజ్ ఈక్వల్ టు 0 అవ్వాలి. ఏరియా అంటే ఆఫ్ మాడ్యులస్ అంటే మనం డెట్ అనుకుంటాము. సో ఆఫ్ డెట్ ఆ విధంగా చేసుకుంటాము. అలాగే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ అని చెప్పి పాయింట్స్ ఫైండ్ అవుట్ చేసుకున్నాం అనుకోండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ జాయినింగ్ ద పాయింట్. ఫైండ్ ద ఈక్వేషన్ సమ్స్ మీకు తర్వాత చెప్తాను. ఇప్పుడు ఎగ్జాంపుల్గా చెప్తాను చూడండి. ఫైండ్ ద ఈక్వేషన్ విత్ ఏ పాయింట్ 1,3 అండ్ బి 0,0 చూడండి. విత్ డెటర్మెంట్స్ ఉపయోగించి 0,0 ఇది డెటర్మెంట్స్ ఉపయోగించి ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి డెటర్మెంట్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే 3 పాయింట్స్ ఉండాలి కదా. లెట్ పి ఎక్స్ కామా వై బి ద పాయింట్ ఆన్ ద లైన్. ఎక్స్ కామా బి ద పాయింట్ ఆన్ ద లైన్. ఒకే లైన్ పై 3 పాయింట్స్ ఉంటే వాటిని కొలీనియర్ పాయింట్స్ అంటాం కదమ్మా. ఇది ఏ బి పి అనుకున్నాం అనుకోండి. ఇవన్నిటిలో కూడా డెట్ ఏమవ్వాలి, 0 అవ్వాలి. సో ఇప్పుడు డెట్ అనేది 0 అంటే ఏంటి, ఎక్స్ వై 1 3 0 0 1 1 1 ఈజ్ ఈక్వల్ టు 0 అవ్వాలి. అర్థమైందా? సో ఎక్స్ వై మనం అనుకున్న పాయింట్ 1,3 వాడిచ్చిన పాయింట్ 0,0 అనేది ఫస్ట్ 2 కాలమ్స్ వేసాను. థర్డ్ కాలంలో 1 1 1 వేసుకోవాలి. సో ఇప్పుడు దీనికి డెట్ ఫైండ్ అవుట్ చేయాలి. దేని ఫైండ్ అవుట్ చేద్దాము చూడండి. నేను థర్డ్ రోను ఉపయోగిస్తాను. ఎందుకని థర్డ్ రో 0 0 1 ఫస్ట్ ఈ రెండాటికి 0 0 వేసుకుంటే 0 అయిపోద్ది కనుక లాస్ట్ లో మనకి 1 ఉంది. సో 1 ఇంటూ సో ఈ 1 ఇంటూ అంటే ఈ రో వేసుకోవాలి, ఈ కాలం ఈ రో వేసుకుంటే మిగిలిన 4 పాయింట్స్ ఇవే కదా. ఈ 4 పాయింట్స్ ఎక్స్ ఇంటూ 3 3x మైనస్ 1 ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఈస్ 3x మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఆల్రెడీ మీకు కాన్స్టెంట్ లేదు, ఎందుకని ఇది ఆరిజిన్ కదమ్మా. ఆరిజిన్ నుంచి పాస్ అవుతుంది కనుక కాన్స్టెంట్ ఏం లేదు. సో దిస్ ఈస్ కాల్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది లైన్. సో పాయింట్స్ అనేది మీకు అర్థమైంది కదా. సో ఈ విధంగా ఈ డెట్ కదా వేసాం. మన ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ ఏ ఫార్ములా యూజ్ చేయలేదు, ఎటువంటి ఫార్ములా యూజ్ చేయలేదు. జస్ట్ మనం ఇచ్చినటువంటి పాయింట్స్ కి మాత్రమే డెట్ వేసాం. డెట్ నుంచి ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ అనేది ఫైండ్ అవుట్ చేసాం. సో నెక్స్ట్ క్లాస్ లో సమ్స్ ఏమైతే ఉన్నాయో అన్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంపార్టెంట్ సమ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు చెప్తాను. సో ఇప్పటికి ఈ రోజు క్లాస్ అయితే ఇది. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేస్తూ ఉండండి. నేను కామెంట్ సెక్షన్లో నెక్స్ట్ వీడియోలో దాన్ని ఓవర్కమ్ చేయడానికి చూస్తూ ఉంటాను. ఓకేనా, మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అమ్మా. చాలా మంది చూస్తున్నారు, ఫాలో అవుతున్నారు, ఫాలో అవ్వట్లేదు అంట, కానీ సబ్స్క్రైబ్ అనేది చేయట్లేదు. దయచేసి ఈ వీడియో ఫుల్గా చూసినప్పుడైనా మీరు సబ్స్క్రైబ్ అనేది చేయాలి. ఓకేనా, థ్యాంక్ యూ.